టీడీపీ కూటమి ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ఒకటైనటువంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే హామీ స్త్రీ శక్తి పేరుతో నిన్నటి నుండి కూటమి ప్రభుత్వం అమలు చేయడం హర్షణీయం. కానీ అదే సమయంలో సూపర్ 6 సూపర్ హిట్ అయింది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడంలో ఏమాత్రం వాస్తవం లేదు. 14 నెలలైంది అధికారంలోకి వచ్చి. ఇప్పటికీ కూడా సూపర్ 6 హామీల్లో అనేకం ఇప్పటి వరకు అమలు కాలేదు. దాంట్లో నంబర్ 1 నిరుద్యోగ వృత్తి. కూటమి అధికారంలోకి వస్తానే నిరుద్యోగ వృత్తి కింద ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. 14 నెలలైంది, ఇంతవరకు 3 పైసలు ఇవ్వలేదు. కాబట్టి యువతను నమ్మించి మోసగించడం జరిగింది. రెండవది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పేసి సూపర్ 6 హామీలో హామీ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు 14 నెలలైంది, అతిగతి లేదు. మూడవది ఆడబిడ్డ నిధి. ఆడబిడ్డ నిధి కింద 19-59 సంవత్సరాల మధ్య వయసున్న ప్రతి ఆడబిడ్డకు, ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. ఇంతవరకు దాని అడ్రస్సే లేదు. ఇక అన్నదాత సుఖీభవ పథకం కింద కోతలు. దాదాపు 76 లక్షల మంది రైతులు లబ్ధిదారులు ఉంటే 46,86,000 మందికి మాత్రమే ఇవ్వడం జరిగింది. అది కూడా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి 14,000 రూపాయలే ఇస్తున్నారు. అది కూడా ఒక సంవత్సరం 2024-25 ఆర్థిక సంవత్సరానికి పైసా ఇవ్వలేదు. కాబట్టి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కోతలు. అదేవిధంగా తల్లికి వందనం, అందులో కూడా కోతలు. ఒక సంవత్సరానికి పూర్తిగా ఇవ్వలేదు. 2024-25 విద్యా సంవత్సరానికి పైసా ఇవ్వలేదు. తర్వాత 2025-26కు 15,000 ఇస్తామని చెప్పి 13,000 ఇవ్వడం జరిగింది. ఆ విధంగా తల్లికి వందనానికి కోతలు. ఈ యొక్క స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణము 14 నెలలు ఎగ్గొట్టడం జరిగింది. ఇప్పుడు ఇస్తున్నారు, సంతోషం. కాబట్టి సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయినాయని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడంలో ఏమాత్రం వాస్తవం లేదు. ఇంకా చాలా మటుకు అమలు కాలేదు. వాటిని కూడా అమలు చేయాలి వీలైనంత త్వరగానే కాంగ్రెస్ పార్టీ టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది.